హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఫంక్షన్ కి సంబంధించి కొంచెం షాపింగ్ చేయాల్సింది ఉంది. సో ఎక్కడ షాప్ చేసాము, ఏ ప్లేసెస్ కి వెళ్ళాము అన్నది చూస్తారు. నేను పొద్దున్న లేచేసరికల్లా పిల్లలందరూ హాల్లో కూర్చొని కలరింగ్ చేసుకుంటున్నారు. ఇలా వాళ్ళకి నచ్చిన ప్లేస్ లో ఆడుకుంటూ ఉంటారు. కొంచెం సేపు ఇక్కడ ఆడారా, మళ్ళీ కిందకి వెళ్ళారు ఆడుకుంటా అని. ఇంక ఈ లోపు సపోటాలు వస్తే తీసుకున్నాము. కాస్ట్ నాకు ఐడియా లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ లోపు వీళ్ళు ఆట ఆడుకొని లంచ్ బ్రేక్ కి వచ్చారు, కానీ నా లంచ్ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూసారా, బుడ్డోడు ఇక్కడ నాకు బీరకాయలు కట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాడు. గత 2-3 డేస్ నుంచి ఏదో ఒక పని హడావిడి ఉండడం వల్ల మేము లంచ్ చేసేసరికి 3 అయిపోతుంది. ఈ రోజు పెద్దగా హడావిడి ఏం లేదు, కాకపోతే నేనే లేట్ గా లేచాను. ఇంకా లేచి ఫస్ట్ వంట చేయాలా, కానీ దానికన్నా ముందు ఇక్కడ జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. జున్ను మనం ఓన్లీ బెల్లంతో చేసుకోవచ్చు, లేదా పంచదారతోనేనా, లేదు రెండు మిక్స్ చేసి, అంటే బెల్లము పంచదార రెండు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను ఓన్లీ బెల్లంతో జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇన్స్టెంట్ జున్ను పౌడర్ తీసుకున్నాను అనమాట, కామధేను వాళ్ళది. ఇది ఆరిజిన్ వచ్చేసి వైజాగ్ నుంచే MVP లో ప్రిపేర్ అవుతుంది అనుకుంటాను ఈ ప్రోడక్ట్స్. ఇంకా 1/2 లీటర్ పాల ప్యాకెట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ మిరియాలతో పాటు ఒక 2-3 యాలకుల్ని దంచి పక్కన పెట్టుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకనే చెప్తున్నా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ జున్ను పౌడర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోని 150 గ్రామ్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేసుకోవాలి. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది, అదే యూజ్ చేస్తున్నాను. బెల్లం ప్లేస్ లో మీరు కావాలి అనుకుంటే షుగర్, లేదా హాఫ్ షుగర్ హాఫ్ బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ రెండు కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు యాడ్ చేసేసుకోవాలి. ఈ పాలు కాచి చల్లార్చడం అలాంటివి ఏం చేయలేదు, జస్ట్ ఆ ప్యాకెట్ కట్ చేసి ఆ పాలని అలా యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఎటువంటి లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. జున్ను పౌడర్ ఒక్కొక్కసారి ఉండలు కట్టేస్తుంది, వీలైతే చేత్తో మిక్స్ చేసుకొని ఎటువంటి లమ్స్ లేకుండా చూసుకోవాలి. బెల్లం బాగుంటే పర్వాలేదు, ఇఫ్ ఇన్ కేస్ బెల్లం బాగాలేదు, కొంచెం రాళ్ళలాగా ఏమైనా డస్ట్ ఉంటుందేమో అనిపిస్తే గనక ఒకసారి వడకట్టేసేయండి. సో అలా వడకట్టిన తర్వాత అందులోనే యాలకులు మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఇది కుక్కర్ లో పెడతాను. కుక్కర్ లో ఫస్ట్ కిందన వాటర్ యాడ్ చేసి దాంట్లో స్టాండ్ పెట్టి ఈ బాండి పెట్టేసి దాని మీద మూత పెట్టి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది, జున్ను రెడీ అయిపోతుంది. లేదు అనుకుంటే గ్యాస్ కట్టు విజిల్ తీసేసి ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకున్నా సరిపోతుంది. అలా కుక్కర్ ఒక 3 విజిల్స్ వస్తే ఇంకా ఆపేసి పక్కకు పెట్టేసా. ఈ లోపు రసం కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా బీరకాయ కర్రీతో పాటు బీరకాయ పొట్టుతో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తా. సో పచ్చడి కోసం అని కొంచెం ఆయిల్లోని మినప్పప్పు, కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి, బట్ అమ్మ పచ్చిశనగపప్పు తినట్లేదు కాబట్టి యాడ్ చేయలేదు. ఇంకా ఇందులోనే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలానే 10 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకొని అన్ని దూరగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని చెక్కిన బీరకాయ తొక్కంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుతో పాటు పసుపు, అలానే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లోని మొత్తం ఈ తొక్కంతా మగ్గేంత వరకు ఉంచాలి. అలా కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లగా అయిన తర్వాత మిక్సీ కొట్టేసుకోవడమే. అంతే, బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఇంకా ఈ రోజు అమ్మ దీపారాధన చేసుకుని మామిడి పళ్ళు దేవుడికి పెట్టింది. అలా దేవుడికి మామిడి పళ్ళు పెట్టిన తర్వాత మేము ఇంట్లో తింటాము. మధ్యాహ్నం లంచ్ లోకి తిందాం అనుకున్నా, అందుకనే ఇలా వాటర్ లో నానబెట్టాను. ఇలా చేయడం వల్ల ఈ మామిడి పళ్ళు ఎంత తిన్నా వేడి చేయదంట. ఇంకొక రీజన్ కూడా ఏదో ఉంది, నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. ఇంకా ఈ లోపు కుక్కర్ కొంచెం చల్లగా అయితేను మూత తీసేసాను. ఈ జున్నుని కొంచెం సేపు అలా బయట పెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. వెంటనే తినేదానికన్నా నెక్స్ట్ డే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రోజు వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. వీడి ఆట అంతా కంప్లీట్ అయ్యి ఇందాక లంచ్ బ్రేక్ అని వచ్చాడు, కానీ నాకు వంట అవుతుంది కదా, సో ఇంట్లోనే ఉన్నాడు. బాగా అల్లరి చేస్తున్నాడని బయటకు వెళ్ళిపో అన్నాను. ఇంకా కుర్చీ తీసుకొని వెళ్ళి గుమ్మంలో అలా కూర్చున్నాడు అలిగి. వాళ్ళ తాతయ్య కొంచెం బతిమలాడి లోపలికి రానన్నా అంటే అప్పుడు లోపలికి వచ్చాడు. అసలే లంచ్ ప్రిపేర్ చేయడం లేట్ అయిపోయింది. ఇంకా ఈ మామిడికాయలు తొందరగా కోసేసి ఇప్పుడు అందరికీ లంచ్ పెట్టేస్తాను.
సో హియర్ ఇస్ మై లంచ్ ప్లేట్. బ్రౌన్ రైస్, బీరకాయ తొక్కు పచ్చడితో పాటు మామిడికాయ ముక్క. అది తీపిగా లేకపోయినా పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది మామిడి పండు. ఇంకా మేమైతే బ్రౌన్ రైస్ తింటున్నాం. అమ్మ బాబుకి కూడా నెమ్మదిగా బ్రౌన్ రైస్ అలవాటు చేసి ఇంకా అందరం అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా అలా లంచ్ చేసేసిన తర్వాత నేను అత్తయ్య జగదాంబ వచ్చాము. ఏమంటే ఫంక్షన్ కి సంబంధించి అమ్మ నాన్న ఇద్దరికి కూడా నేను బట్టలు పెట్టాలి అనుకున్నాను. ఇంకా బట్టల షాపింగ్ అని చెప్పేసి ఆర్ఎస్ బ్రదర్స్ కి వచ్చాము. నేను ఎక్కువగా బట్టలు లక్కీలో, ఆర్కే ఫ్యామిలీ స్టోర్ లో తీసుకుంటూ ఉంటాను కదా, బట్ ఈ ఆర్ఎస్ బ్రదర్స్ లో కూడా బట్టలు బాగున్నాయి. లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినప్పుడు చూసాను కదా. షాప్ లోకి ఎంటర్ అవ్వడమే నాకు ఈ బ్రౌన్ కలర్ శారీ నచ్చింది. ఇంకా అమ్మకు కూడా చూపించాను. వాళ్ళు ఏమంటే నీకు నచ్చిందే తీసుకోండి, ఈ కలర్ కాంబినేషన్ అమ్మకి లేదు, సో సరే ఇంకా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నేను ఎప్పుడైనా అంతే అండి, షాపింగ్ కి వెళ్తే ఫస్ట్ ఒక డ్రెస్ చూస్తానా, ఎన్ని డ్రెస్సులు నాకు చూపించినా ఆ ఫస్ట్ చూసిన డ్రెస్సే నాకు నచ్చుతుంది, అదే తీసుకొని వచ్చేస్తా. ఒక 10 డ్రెస్సులు చూసి 3 ట్రై చేసి ఫైనలైజ్ ఒకటి చేయడం అలాంటివి ఎప్పుడు చేయలేదు. నాకు అంతసేపు షాపింగ్ అన్నా కూడా నచ్చదు. అమ్మ షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు డాడీకి బట్టలు తీసుకుందామని వచ్చాను. డాడీ కోసం ఒక వైట్ షర్ట్ ఇంకా కండువాతో పాటు ఒక పేర్ ఆఫ్ డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను. ప్లెయిన్ వైట్ షర్ట్స్ బ్రాండెడ్ లో అయితే లేవన్నారు. రామ్ రాజులో మాత్రం ఉన్నాయి అంటే అది తీసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో పంచ్ ఉంది, కండువా మాత్రం లేదు, అది కూడా ఒకటి తీసుకోవాలి. ఆ వైట్ షర్ట్ తో పాటు ఒక పేర్ ఆఫ్ డ్రెస్ కి సంబంధించి ఈ పింక్ షర్ట్ డాడీ దగ్గర ఈ కలర్ కాంబినేషన్ లేదని తీసుకున్నాను. ఇంకా నావీ బ్లూ ప్యాంట్ తీసుకున్నా. ఈ రెండిటికి బాగా మ్యాచ్ అయింది. అమ్మ డాడీకి బట్టలు తీసుకొని నా కొడుక్కి తీసుకోపోతే ఊరుకుంటాడా చెప్పండి, నన్ను ఇంట్లో కూడా రానివ్వడు. ఇంకా వీడికి కూడా పంచె సెట్ తీసుకుందాం అనుకున్నా. షర్ట్ అయితే సరిపోయింది కానీ పంచె పొడుగైపోయింది, ఆల్టరేషన్ చేస్తారా అంటే చేయరంట. లాస్ట్ కి ఇది తీసుకుందాం అనుకుని ఇంకా పొడుగైపోతే వేస్ట్ అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా బ్రాండెడ్ లోనే కొన్ని షర్ట్లు చూపించారు. డాడీకి తీసుకున్నట్టు వీడికి కూడా ఏదైనా పింక్ కలర్ దొరుకుతుందా అని చూస్తే ఇది దొరికింది. కెమెరాలో ఇది పీచ్ కలర్ లా కనిపిస్తుంది కానీ లైట్ బేబీ పింక్ అన్నమాట. దీని మీద సెల్ఫ్ డిజైన్ అలా వచ్చి ఒక పక్క లైన్ వచ్చింది. సేమ్ ఇంకా డాడీకి ఎలా అయితే రాయల్ బ్లూ ప్యాంట్ తీసానో వీడికి కూడా అలానే తీసాను. లక్కీగా వీళ్ళిద్దరికి కలర్ కాంబినేషన్ ఒకటే దొరికింది ఈసారి. నెక్స్ట్ నాకు కూడా బట్టలు తీసుకున్నా, కాకపోతే అప్పుడు వీడియో షూట్ చేయడం కుదరలేదు. మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ వీడియోలోనే ఏ డ్రెస్ తీసుకున్నాను అన్నది చూస్తారు. ఇంకా రోజు ఎటువంటి హడావిడి లేకుండా ఓన్లీ ఆర్ఎస్ బ్రదర్స్ లోనే అందరికీ బట్టలు బాగా కుదిరాయి. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు పూర్ణ మార్కెట్ వెళ్తున్నాము. ఏమంటే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కావాలి, అవి తీసుకుందామని. మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందేమో, ఇదేంటి అందరికీ బట్టలు తీసారు మీ అత్తయ్యకి కొనలేదా అని. అత్తయ్యకి కూడా బట్టలు తీసుకోమన్నాను, కాకపోతే తనకి ఆర్ఎస్ లో ఏమీ నచ్చలేదు. వేరే షాపింగ్ మాల్ లో ట్రై చేస్తా అన్నది, ఇంకా తనకి డబ్బులు ఇచ్చేసాను. ఇంకా పూర్ణ మార్కెట్ లో వైజాగ్ పార్టీ షాప్ లోనే నేను ఏ డెకరేటివ్ ఐటమ్స్ కావాలన్నా తీసుకుంటాను. ఈసారి నాకు అన్ని మంచిగా కుదిరాయి. ఏం తీసుకున్నాను అన్నది ఈ వీడియోలో షేర్ చేయలేదు, డైరెక్ట్ గా మీరు ఫంక్షన్ బ్లాగ్ లోనే చూస్తారు. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అత్తయ్య చూసారా నన్ను బస్ ఎక్కించేసింది. చాలా రోజులు అయింది నేను బస్ ఎక్కి. ఇన్ఫాక్ట్ ఒక 1 year అవుతున్నట్టుంది. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళాలన్నా కారు బండి లేదు అంటే ఆటో ఎక్కుతాను. కానీ ఒక్కసారిగా బస్ ఎక్కేసరికి కొత్తగా అనిపించింది. అంటే అందరూ జనాలు ఉంటారు, హడావిడిగా ఉంటది. చిన్నప్పుడు ఎక్కువ బస్సులోనే ట్రావెల్ చేసేదాన్ని, కానీ బాబు పుట్టిన తర్వాత బాగా తగ్గిపోయింది. ఈవెన్ వియాన్ కూడా ఒక్కసారి ఏమో బస్ ఎక్కాడంతే, అంతకు మించి వాడు కూడా ఎప్పుడు బస్ ఎక్కలేదు. ఈ షాపింగ్ ఏమో కానీ చాలా నీరసంగా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సడన్ గా జ్వరం వచ్చినప్పుడు మనకి ఒకేసారి నీరసం వచ్చి కాళ్ళ నొప్పులు అయ్యి వస్తూ ఉంటాయి కదా, అలా అయిపోయింది అనమాట నా బాడీ మొత్తం. ఆల్ ఆఫ్ అ సడన్ బాగా నీరసం అయిపోయాను. బట్ చేసేది ఏం లేదు. ఇంటికి వెళ్ళాకైనా కొంచెం ఫ్రీగా ఉంటాను అంటే కాదు. ఇప్పుడు వెళ్ళగానే కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా 3వ వారం సాయి దివ్య పూజ చేసుకున్నాను అనమాట. సో ఇలా సాయి దివ్య పూజ 3వ వారం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు పూజ చేస్తున్నప్పుడు ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే హడావిడిగా ఇంకా పూజ చేసుకొని వెంటనే ఆఫీస్ లాగిన్ అయిపోయాను. బట్ డిన్నర్ బ్రేక్ కి వచ్చినప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను, అదే మీకు ఇక్కడ యాడ్ చేశాను. అలా ఈ రోజు సాయి దివ్య పూజతో పాటు అమ్మ వాళ్ళకి షాపింగ్ కూడా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ పూజ సామాగ్రి అంతా కూడా రేపు వెళ్ళి తీసుకోవాలి. అదంతా కూడా మీరు రేపటి వ్లాగ్ లో చూస్తారు. ఇంతకీ ఫంక్షన్ అంటున్నాను కానీ ఏం ఫంక్షన్ అన్నది ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కమెంట్స్ లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాను. ఇక్కడతో షాపింగ్ అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, ఇంకా అసలైన షాపింగ్ రేపు చేయాలి. సో ఏం షాపింగ్ చేసాము ఏంటి అన్నది రేపటి వ్లాగ్ లో చూస్తారు. అలానే ఫంక్షన్ ముందు రోజు హడావిడి, ఫంక్షన్ ఎలా జరిగింది, ఎవరెవరు గెస్ట్లు వచ్చారు అన్నది చూడాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే బెల్ యాక్టివేట్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.